హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ లవర్ భరత్ కుమార్. మన కామారెడ్డిలో అయితే గణేష్ వీడియోలు పెట్టారు అని అయితే కామెంట్లు అయితే పెడుతురు కదా. ఇగో మీకోసం అయితే నా వెనకాల అయితే కనబడుతున్నాయి కదా గణేష్లు వచ్చేసి. మీకోసం అయితే వీడియో తీద్దామని అయితే వచ్చిన. ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడో కాదు, మన కామారెడ్డి నుండి టేకరాలు వెళ్ళే బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉందన్నమాట షెడ్ వచ్చేసి. ఇగో షెడ్ కూడా కనబడుతుంది కదా నా బ్యాక్ సైడ్ కింద. ఇప్పుడు లోపల గణేష్లు అయితే ఎంతవరకు రెడీ అయినాయి, ఎట్లున్నాయి అయితే మీకు చూపిస్తాను. వీడియోని చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గణేష్ అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ గణేష్ వచ్చేసి చూడండి మనకు 10 ఫీట్ల దాకానైతే ఉంటది అన్నమాట. మనకు సింపుల్ గా అయితే కూర్చోంది కదా. సైడ్ కి వచ్చేసి రాముడును, ఇటు కృష్ణుడి కింద అయితే వచ్చేసి అన్నమాట. పైన అయ్యప్ప స్వామి కింద ఉన్నారు కదా, కనబడుతుంది. ఈ లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ మోడల్స్ ఉన్నాయి, ఒక 6 7 పీసులు వచ్చేసి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మధ్యలో ఇంకొకటి వచ్చేసి ఇంకో మోడల్ చూపిస్తుంది. ఇక్కడ ఈ గణేష్ వచ్చేసి చూడండి టోటల్ శివుని మోడల్ అన్నమాట. ఇక్కడ పైన కూడా గంగాదేవి వచ్చేసింది, చూసారు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 8 వరకు అయితే ఉంటది అన్నమాట, ఫీట్స్ వచ్చేసి. సేమ్ మోడల్స్ ఇంకా లోపల కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ షెడ్ లో వచ్చేసి మనకు 7 మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మోడల్స్ అయితే మొత్తం చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇక ఇందాక చూపించాను కదా ఫస్ట్ మోడల్, సేమ్ మోడల్ అన్నమాట. ఈ లైన్ లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ సేమ్ మోడల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో మోడల్ ఉందన్నమాట. ఇది కూడా వచ్చేసి మనకు 7 ఫీట్స్ దాకానైతే ఉంటది అన్నమాట. పైన వచ్చేసి శివుడు అయితే వచ్చేసిండు, వినాయకుడు అయితే కింద కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. చూడండి మనకు మెడలో కూడా దండగిన్న వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు దండగిన్న అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి ఏనుగు తలపైన అయితే కూర్చొని ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగు తల అన్నమాట. ఇది తొండ మీద కనబడుతుంది కదా, ఏనుగు తలపైన అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. పైన వచ్చేసి శివుడు అయితే ఉంటాడు. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సింపుల్ గా అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. పైన కిరీటానికి కృష్ణుడు కూడా వచ్చాడు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ వరకు అయితే ఉంటది అనమాట, 8 ఫీట్లు. ఇంకో గణేష్ వచ్చేసి సైడ్ కి ఇంకో మోడల్ ఉన్నది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే కలశం అయితే వచ్చేసింది, ఇది కనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ లో అయితే కలశం అయితే ఉన్నది, వినాయకుడు వచ్చేసి అయితే సింపుల్ గా అయితే కూర్చొని ఉన్నాడు. ఈ గణేష్ హైట్ కూడా మనకి 8.5 8 వరకు అయితే ఉంటది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి సింపుల్ గా అయితే కూర్చో ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. పైన వచ్చేసి మనకు లింగం వచ్చింది, లింగం పైన శివుడు కూడా ఉన్నాడు. సైడ్ లకు వచ్చేసి అమ్మవార్లు కూడా ఉన్నారు అన్నమాట. చూడండి దండేస్తున్నట్టుగా అయితే ఉంటారు, ఇదిగోండి దండ పట్టుకున్నారు కదా, దండేస్తున్నట్టు అయితే ఉంటారు మనకు. వినాయకుడు వచ్చేసి సింపుల్ గా అయితే స్మైలీ ఫేస్ తో అయితే కూర్చొని అయితే ఉంటాడు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు చిన్న గణేష్ 5 ఫీట్ల గణేష్ అన్నమాట. సింపుల్ గా అయితే కూర్చోంది, కలరింగ్ అయితే టోటల్ అయిపోయింది. ఈ లైన్ లో అయితే ఆల్మోస్ట్ కొన్ని కలర్ అయినవి అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్క మోడల్ చూడండి. ఈ గణేష్ వచ్చేసి మనకు హంస ఉన్నది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి చిన్న ఫ్రేమ్ అయితే ఇచ్చేసి, సైడ్ కి వచ్చేసి హంస అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫ్రేమ్ కూడా వచ్చేసింది అన్నమాట. మనకు మహారాజ్ తీరు అయితే కూర్చొని ఉంటది. సైడ్ కి వచ్చేసి గదగిన పట్టుకొని అయితే కూర్చొని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, గదగిన పట్టుకొని కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా హంస, అక్కడ సెకండ్ గానే చూసారు కదా, సేమ్ మోడల్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు ఎలుకలు అయితే పల్లకిలో మోస్తున్నట్టు అయితే ఉన్నాయి. వినాయకుడు వచ్చేసి పల్లకిలో అయితే కూర్చొని ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని ఉంటాడు కదా. ఈ హైట్ మొత్తం వచ్చేసి మనకు 5 నుంచి 5.5 అయితే ఉంటది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు రుమాల్ గణేష్ అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 6.5 అయితే ఉంటది. ఈ గణేష్ హైట్ వచ్చేసి సింపుల్ గా అయితే కూర్చొని ఉంది, చూసారు కదా స్మైలీ ఫేస్ తోని. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏం ఫ్రేమ్ కూడా లేకుండానే అయితే మంచిగా సింపుల్ గానే అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ తోని. చూడండి ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి 6.5 అయితే ఉంటది అన్నమాట, 6.5 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకి సరస్వతి మాడ టైప్ అన్నమాట. వీణ పట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. పైన వచ్చేసి మనకు అంశాలు వచ్చేసి సూర్యదేవుడు కూడా వచ్చేసిండు. బ్యాక్గ్రౌండ్ లోనేమో మనకు ఫ్రేమ్ యాస్టేజ్ అయితే వచ్చేసింది అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి సేమ్ మోడల్స్. ఇది వచ్చేసి ఇంకో న్యూ మోడల్ అన్నమాట. మనకు పువ్వు మీద అయితే కూర్చొని ఉంది గణేశుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో కూడా వితౌట్ ఫ్రేమ్ ఏం లేదు. ఇక్కడ కిరీటంకి వచ్చేసి మనకు శివుడు అయితే వచ్చేసాడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి సేమ్ మోడల్. ఇక్కడ వచ్చేసి మనకు నంది పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. సింపుల్ గా అయితే కూర్చొని ఉంది కదా స్మైలీ ఫేస్ తోనే. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ ఏం లేదు కదా. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇక్కడ ఏమో టోటల్ గానే అయితే ఏం లేదన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఓన్లీ వినాయకుడే ఉన్నాడు, జస్ట్ కూర్చొని ఉన్నాడు చూడండి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇందాక చూపించాను కదా రుమాల్ మోడల్ గణేష్, సేమ్ మోడల్ అన్నమాట. ఈ గణేష్ వచ్చేది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందాక చూసిన మోడల్. ఈ లైన్ మొత్తం ఇక సేమ్ మోడల్స్ ఫ్రెండ్. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇంకా వాటికి అయితే కలరింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు అవి కూడా చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఈ గణేష్ కూడా మనకు 5.5 ఫీట్లు అయితే ఉంటది అన్నమాట. 5.5 నుంచి 6 ఫీట్ల లోపు అయితే ఉంటది. మనకు సింపుల్ గా అయితే మహారాజ్ తిరిగి అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చూడండి హనుమంతుడు అయితే గద పట్టుకొని అయితే ఉంటాడు అన్నమాట. సైడ్ కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు ఫ్రేమ్ కింద వచ్చేసింది, కనిపిస్తుంది కదా.
ఇక్కడ మనకు హనుమంతుడు ఇక్కడ కనబడుతుంది కదా, హనుమంతుడు అయితే ఉంటాడు ఇక్కడ వచ్చేసి. ఈ గణేష్ వచ్చేసి చూడండి మనకు లాల్ బహదూర్ టైప్ అయితే ఉంటాడు అనమాట. వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ గద కింద ఉంది, సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, ఇందాక చూపించాను కదా హనుమంతుడు ఉన్న గణేష్, సేమ్ మోడల్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు డిఫరెంట్ మోడల్ ఇంకొకటి అయితే ఉంది, పెద్ద గణేష్ చూపిస్తాను రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్న గణేష్. ఇక్కడ మనకి చూడడానికి చూడండి ఎంత బాగుందో గణేష్ వచ్చేసి. ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు, కలరింగ్ అవ్వగానే లుక్ అయితే వేరేలా ఉంటది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, గణేష్ లకి అయితే మనము కలర్ కూడా వేయించుకోవచ్చు అన్నమాట. మనం దగ్గర ఉండి అయితే వీటికి కలరింగ్ అయితే మనకు నచ్చినట్టు కూడా వేయించుకోవచ్చు. బుకింగ్ అయితే తొందరగా చేసుకోండి, చేసుకొని వాళ్ళు కూడా ఉంటాయి. కలరింగ్ అవ్వలేదని అయితే లేట్ అయితే చేసుకోకండి. ఇప్పుడు అయితే మనకు కొద్దిగా తక్కువగా అయితే వస్తాయి కదా, బుకింగ్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీకు చెప్తాను అన్నమాట బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు. ప్లస్ రేట్లు కూడా మనకి ఎదురుగానే అయితే ఉన్నది కదా, షెడ్ నుంచి లోపల రాగానే మనకు స్ట్రేట్ అయితే ఇదే గణేష్ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. సైడ్ కి వచ్చేసి రాధాబాయ్ అయితే ఉన్నాడు అనమాట. ఆ సైడ్ కి వచ్చేసి అయితే కృష్ణుడు అయితే ఉన్నాడు, చూసారు కదా కనబడుతుంది కదా. మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 8.5 దాకా అయితే ఉంటుంది అనమాట. ఐ మీన్ 8 ఫీట్ల 1/2 వరకు అయితే ఉంటుంది గణేశుడు హైట్ వచ్చేసి, టోటల్ విత్ ఫ్రేమ్ తోని. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇక ఇంతవరకు అయితే చూసారు కదా, ఈ ఉన్నాయి అయితే టోటల్ ఇవే మోడల్స్ అన్నమాట. ఇందాక చూపించాను కదా డిఫరెంట్ డిఫరెంట్, ఇవన్నీ సేమ్ పీస్లు, కొన్ని అటు ఇటు ఉన్నాయి అన్నమాట. ఇంకా కలరింగ్ అయితే ఇవే అవ్వలేదు, ఓన్లీ చిన్న గణేష్ లకి అయితే కలరింగ్ అయింది. కలరింగ్ కాగానే టోటల్ గా ఒక వీడియో అయితే చేసి పెడతాను విత్ రేట్లతో సహా. ఇంకా బుకింగ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి. గణేషులు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.